మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాముఖ్యంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, దేవుని సేవకులకి ప్రాముఖ్యంగా ఒక హెచ్చరిక చేయడానికి ఈ వీడియో మీకు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరు తప్పకుండా వినండి. ఎందుకంటే మనం ఈ భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు ఉన్నటువంటి దేశం ఇది. ఎన్నో మతాలు, ప్రాముఖ్యంగా హిందూ మతం అని, ముస్లిమ్స్ మతం అని, క్రైస్తవ్యం, జౌనులు, బుద్ధిస్టులు, అనేక లౌకిక దేశం అంటారు దీన్ని. అనేక మంది కలయికగా ఉన్నటువంటి సహోదరులుగా ఒకరికొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు పోషించుకుంటూ, చక్కగా ప్రేమతో అందరూ బ్రతుకుతున్నటువంటి దేశం. కొందరైతే మత ఛాందస్సువాదులు క్రైస్తవం మీద పడటం, కేవలం ఒక మతంలోనే కాదు కానీ మత పిచ్చి పట్టినటువంటి వాళ్ళు చాలామంది అనేక మతాల్లో, అందరూ అన్ని మతాల్లో కూడా ఉన్నారు. నేను ఒక క్రైస్తవ పాస్టర్గా క్రైస్తవ్యాన్ని వెనకేసుకుని రావట్లేదు, కానీ అజ్ఞానపు పాస్టర్స్ దేవుని సేవ ఎట్లా చేయాలో, ఏ విధంగా నడిపించాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు. దీన్ని వ్యాపారంగా మార్చిన వాళ్ళు కూడా బోలమంది ఉన్నారు. అయితే దేవుని సేవకులు ప్రాముఖ్యంగా అన్ని ఎరిగిన వారుగా ఈరోజు చాలామందికి, లోకంలో ఉన్నటువంటి వారికి సాధారణంగా కొంతమందికి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, వారు అంతగా నైతిక సంబంధమైన వ్యవహారం అవగాహన ఉండకపోవచ్చు. వారు ఏదైనా ఒకటే అనుకునేటువంటి వ్యవస్థలో ఉంటారు. ఒక క్రైస్తవ సేవకుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకానికి ప్రేమను ప్రకటించడానికి, సమాధానాన్ని ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నిజంగా నిన్ను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తివైతే నీవు ఇతర మతాల జోలికి కానీ, ఇతర మతాలకు సంబంధించినటువంటి దేవతలో విమర్శనాత్మకమైన మాటలు కానీ, వల్గారిటీ మాటలు కానీ, లేకపోతే ఉద్రేకము తెచ్చేటువంటి, కోపాలు తెచ్చేటువంటి వ్యాఖ్యానాలు కానీ నువ్వు చేయవలసినటువంటి అవసరం చేయకూడదు కూడా. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది సేవకులు, వీళ్ళకి కొంచెం జనం పెరిగే కొలిది, కానుకలు పెరిగే కొలిది, వీళ్ళకి ఏదైనా పేరు ప్రఖ్యాతులు వస్తాయనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా బిల్డప్ వస్తుంది అనుకుంటున్నారు, లేకపోతే జనం సమూహం చూసి, సంఘాల్లోకి వచ్చే జన సమూహం చూసి మరి వీళ్ళకి ఏం పిచ్చి వస్తుందో తెలియట్లేదు, కానీ తమ నోట్లో నుంచి వ్యర్థమైనటువంటి పేలాపన పేలుతూ ఉన్నారు. మీ వల్ల క్రైస్తవ్యం ఎంత భయంకరమైనటువంటి దోషణ పాలవుతుంది, తోటి సేవకులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా? అసలు పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రికలో ప్రభు చెప్పాడు కదా, మాటలాడుటకు నిదానించుడు అన్నాడు కదా. దేవుని సేవకులు ప్రాముఖ్యంగా మాట్లాడటానికి నిదానించాలిగా. ఆ హైందవుల జోలికి మీకు ఎందుకు, వాళ్ళ మతాల జోలికి మీరు ఎందుకు, వాళ్ళు పూజించేటువంటి దేవతల జోలికి మీకు ఎందుకు, వాళ్ళ వీధులు పెట్టుకున్న పేర్ల గురించి మీకెందుకు? వాళ్ళకి వీధికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఉంటారు, ఒక గ్రామానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఉంటారు. అదొక అడ్రస్ కోసం పెట్టుకుంటారు. వాళ్ళకి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి, అభిమానాన్ని బట్టి ఏదో పెట్టుకుంటారు వాళ్ళు. నీకు నచ్చితే పలుకు, లేకపోతే నోరు మూసుకుని ఉండు. కానీ కొంతమంది వాళ్ళు రెచ్చగొట్టి, వాళ్ళు గాయపరిచే విధంగా చేస్తే ఈ రోజున క్రైస్తవ్యానికి చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది కదా. ఎందుకంటే చాలా తెలివి కలిగినటువంటి, జ్ఞానము కలిగి దేవుని సేవకుడు పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కడవ దినాల్లో. అందుకే పాము వలి వివేకముతో కూడిన ఆత్మతో నింపబడాలి. తలాతోక తెలియనటువంటి వాళ్ళు, జనం కనబడితే చాలు రెచ్చిపోతున్నారు ఈ మధ్య మన పాస్టర్స్. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. అజ్ఞానంగా మాట్లాడి హైందవుల్ని, ముస్లిమ్స్ని రెచ్చగొడుతున్నారు, వాళ్ళ చేతులు తన్నులు తింటున్నారు. నిజంగా ఈరోజు చాలామంది హైందవులు కూడా క్రైస్తవ్యానికి ఎంతో సపోర్ట్గా ఉన్నారు తెలుసా. హైందవులు కూడా చాలామంది, మా ప్రాంతంలో చర్చ్ ఉంది, ఆ పాస్టర్ గారు మంచి వాక్యాలు చెప్తాడు, బాగా ప్రకటిస్తున్నాడు, అతను ఏ మతాన్ని కానీ ఎవరిని విమర్శించడు, ఆయన సత్యాన్ని, ఆయన బైబిల్లో ఏముంది దాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆయన చేత మనం ప్రార్థన చేయించుకుందాం,
లేదా ఆయన ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే మనం భోజనాలు కార్యక్రమాలు పెట్టినప్పుడు అంతగా మనం సహకరిద్దామని హైందవుల్లో కూడా అన్ని జనులు కూడా చాలామంది క్రైస్తవ్యానికి సపోర్ట్గా మారుతున్నారు, సపోర్ట్గా ఉన్నారు. మాకు చాలామంది ఉంటారు అటువంటి సోదరులు. కానీ మీలాంటి పెంటగాళ్ళ వల్ల, నోటి దురద కలిగినటువంటి వాళ్ళ వల్ల వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే మారిపోతున్నారు. మనం సపోర్ట్ చేస్తే మనల్ని తిడుతున్నారు, వాళ్ళు మనల్ని ఎత్తిపోస్తున్నారా. ఇవి మత ఛందస్వాదులకి అవి ఎక్కువ. కానీ నిజమైనటువంటి హిందువు లేదా పూజ చేస్తున్నటువంటి వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి మరి వాటిని విమర్శించినప్పుడు, వాళ్ళు నమ్ముకున్నటువంటి వాటిని విమర్శించేటప్పుడు వాళ్ళు విమర్శగా కాకుండా అవి మమ్మల్ని తిడుతున్నారు, మా ప్రాంతాల్లో ఉండి, మా గ్రామాల్లో ఉండి అత్యధికముగా ఉన్నటువంటి మార్గంలో ఉన్నటువంటి మమ్మల్ని వాళ్ళు విమర్శిస్తున్నారు అని చెప్పి వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారంటే విమర్శగా తీసుకుని అక్కడి నుంచి క్రైస్తవ్యాన్ని గాయపరచడం, బాధపరచడం మొదలు పెడతారు. క్రీస్తు గురించి తెలియక వాళ్ళు విమర్శిస్తారు, అది వేరే విషయం. క్రీస్తు గురించి తెలియక వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, అది పక్కనెట్టండి. కానీ నీకు పరిశుద్ధ గ్రంథం తెలుసుండి నీవు ఆ మతాల జోలికి నీకెందుకు? నువ్వు మాట్లాడవలసింది దేవుడు. నీకు 66 పుస్తకాల్లో, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు తెలియదు ఈ మతాలు గురించి మాట్లాడుతున్నటువంటి పాస్టర్స్కే. బైబిల్లో ఆదాము తండ్రి ఎవడో తెలియదు వీడికి. వీడు వేదాలు కానీ, ఉపనిషత్తులని, లేకపోతే హైందువుల వాళ్ళ గురు నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళి కదుపుతూ ఉంటాడు వీడు తన్నులు తినడానికి. క్రైస్తవ్యంలో సేవకులారా, బుద్ధి తెచ్చుకుని మీ వల్ల చిన్న చిన్న పాస్టర్స్ ఉంటారు విలేజ్ ప్రాంతాల్లో, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మీ వల్ల. మీరు చేసే పెంట బోధల వల్ల మైకుల్లో అరవటం, మైకుల్లో విమర్శించటం, లేదా యూట్యూబ్ లైవ్లో కొంతమంది లైవ్ పెద్ద బడాయికి ఎవరు చేస్తున్నాడు లైవ్లు ఇచ్చి లైవ్లో మాట్లాడటం, లేదా మైకులు కట్టేసి ఇవన్నీ కూడా వాళ్ళు టార్గెట్ పెట్టారు, చూస్తున్నారు, ప్రతి చర్చిని గౌరవిస్తున్నారు. అది గుర్తుపెట్టుకుని జ్ఞానం కలిగి బ్రతికి సేవ చేయండి. నోరు జారిపోయి తర్వాత నన్ను క్షమించండి అని ఏదో చంటి పిల్లోళ్ళగా నువ్వు మాట్లాడితే ఈ రోజున చాలామంది ఒప్పుకోరు హైందువులు. ఎందుకంటే వాళ్ళు పూజిస్తున్నటువంటి వారిని ఏమైనంటే వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు అది నిజం అనుకుంటున్నారు, అది సత్యం అనుకుని వాళ్ళు ధర్మము వాళ్ళు నమ్ముకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. క్రీస్తుని ఏమనంటే మరి నీకు ఎంత కోపం వస్తుంది? వాళ్ళు నమ్ముకున్నటువంటి వాటిని కూడా మనం విమర్శిస్తే వాళ్ళు కూడా కోపం వస్తుంది. నీ ఉద్దేశం ఒకవేళ కరెక్ట్ కావచ్చు, నువ్వు చెప్పవలసినటువంటి విషయం ఒకవేళ అది నిజమే కావచ్చు, అయినప్పటికీ కూడా నీవు సోషల్ మీడియాలో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, నీ విమర్శించడానికి కానీ చెప్పడానికి కానీ నీకు అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు బ్రతకవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? దేశమంతా కూడా చాలా భయంకరమైనటువంటి గొడవలతో ఉన్నాయి, మతాలతో, కులాలతో, గందరగోళాలతో ఉండిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో బుద్ధి తెచ్చుకుని జ్ఞానంగా బ్రతకండి సేవకుల. పాస్టర్స్, మీకు ఇప్పటికైనా జ్ఞానం రావాలి. చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి క్రైస్తవ్యానికి. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకులు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించుకోండి. మీకు తెలియని విషయం కాదు, కాకపోతే మీకు కోవ ఎక్కువ. నా దగ్గర జనం ఉన్నారు ఏంటనుకుంటున్నా, ఏదైనా మాట్లాడగలను. దయచేసి మతాల గురించి, రాజకీయ నాయకుల జోలు గురించి కానీ, సినిమా యాక్టర్ల గురించి కానీ మీరు మాట్లాడకండి అయ్యా. మీరు సంఘంలోకి వచ్చేటువంటి క్రైస్తవులు తినంగా లేరు, వాళ్ళకి బుద్ధి చెప్పండి, వాళ్ళు సరిచేయండి. క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి ఈ దేవుడు నమ్ముకున్నటువంటి వాళ్ళు నిఖరం అనేటువంటిది లేదు, వేషధారులుగా నామకాదులుగా ఏడుస్తున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని సరిచేయండి. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు చెప్పండి, మీ సువార్త మీరు ప్రకటించుకుంటూ పోండి. కాబట్టి అన్ని జనులకు ఆటంకంగా మారి దేవుని ప్రేమలో వాళ్ళని రాకుండా అడ్డుబడ్డలుగా వేయకండి, అది మీకు క్షేమం కాదు.